Hello aspirants, welcome back to RRB Group D NTPC series. సో ఈ పర్టికులర్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయో వాటిలో కొన్ని ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి ఎగ్జామ్ అది గ్రూప్ డి అయినా ఎన్టీపీసీ అయినా సరే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఐవ్ ఆల్రెడీ మేడ్ ప్రీవియస్ వీడియోస్ ఆఫ్ ద సేమ్ సిరీస్. ఐల్ బి పుట్టింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అండ్ మీకు ఆప్టిట్యూడ్ స్పెసిఫిక్ వీడియోస్ కావాలి అని అనుకుంటే లైక్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ టైమ్, యావరేజెస్, అవన్నీ స్పెసిఫిక్ వీడియోస్ కావాలంటే ఐవ్ మేడ్ వన్ షాట్స్ ఆఫ్ దోస్ ఆల్సో. మీరు కావాలంటే యూ కెన్ చెక్ దట్ ప్లేలిస్ట్ లింక్ ఐల్ బి పుటింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఆప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అది కూడా డౌట్ ఉంటే ఐవ్ మేడ్ ఎ రోడ్ మ్యాప్ వీడియో, అవి కూడా ఐల్ బి ప్రొవైడింగ్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు ఏమైనా కావాలి, నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటున్నారు, మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు ఏం కావాలి, ఆప్టిట్యూడ్, రీజనింగ్ రిలేటెడ్ ఏదైనా సరే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐల్ బి డెఫినెట్లీ రీడింగ్ అండ్ రియాక్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ and I'll be providing you the content accordingly. Okay, fine. So the roots of the quadratic equation x square minus 6x plus 5 equal to 0 are. అంటే ఇప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి యాక్చువల్లీ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి టూ వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బేస్డ్ ఆన్ ఫార్ములా అనమాట. ఫార్ములా అంటే రూట్స్ కి మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది విచ్ ఇస్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇందులో ఏబిసి అంటే ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫార్మాట్ లో ఉంది ఈక్వేషన్ అని అన్నప్పుడు ఇది అన్నమాట. సో ఏ ఏమవుతుంది ఈక్వేషన్ ప్రకారం 1 అవుతుంది, బి ఏమవుతుంది -6 అవుతుంది, సి ఏమవుతుంది 5 అవుతుంది. సో దాన్ని బట్టి యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్ములా. ఓకే, అలా అయినా మీరు చేయొచ్చు, లేదా ఇంకొక వేలో మనం చేయొచ్చు. ఏమనంటే ఇప్పుడు టూ టర్మ్స్ ఏ అండ్ బి సమ్ ఉన్నాయనుకో, ఆ 2ని మల్టిప్లై చేస్తే ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూ రావాలి, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూ రావాలి. ఇప్పుడు 5 మీకు రావాలంటే ఎలా చేయొచ్చు, ఓన్లీ 5 ఇంటూ 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఓన్లీ 5 ఇంటూ 1 మాత్రమే మార్గం ఉంది. సో 5 ప్లస్ 1 ఆర్ 5 మైనస్ 1 అలా ఏమైనా చేస్తే ఇక్కడ ఉన్న 6 అనే వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందా? అఫ్ కోర్స్ ఉంది, 5 ప్లస్ 1 6 కాబట్టి. సో ఈ ఈక్వేషన్ ని మనం ఈ మెథడ్ లో సాల్వ్ చేయగలం అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే సి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇప్పుడు 5 ప్లస్ 1 చేస్తే 6 వస్తుంది కదా. సో నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 వచ్చేలాగా చేస్తాను ఇక్కడ, సో దట్ నాకు కామన్ తీయడానికి ఈజీ వచ్చేలాగా. సో ఇక్కడ 5 ఉంది, నాకు ఇక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 రావాలి. సో నేను 6 ని ఎలా రాస్తాను, -5 -1 అని రాస్తాను. ఓకే, బికాస్ 5 ప్లస్ 1 చేస్తే 6 వస్తుంది కదా. సో -5 -1 అన్న -6 అన్నట్టే కదా. సో దీన్ని ఎక్స్పాండ్ చేశాను. ఎందుకు ఎక్స్పాండ్ చేశాను, సో దట్ ఈ వాల్యూ కామన్ రావడం కోసం. ఓకే, 5 అయితే కామన్ తీయడానికి ఈజీగా ఉంటది కాబట్టి మనం అలాగా రాసుకుంటాం. ఓకేనా, అది ఎందుకో నేను చెప్తాను ఆగండి. ప్లస్ 5 యాజ్ ఇట్ ఈస్. ఓకే, 5 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు -5x -1x కదా. ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఏం కామన్ ఉంది, x ఉంది కామన్. సో x కామన్ తీయండి, x ఇంటూ x మైనస్ ఇక్కడ 5x లో x కామన్ తీస్తే ఏం మిగులుతుంది, 5 మిగులుతుంది. ఓకే, మైనస్ ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది, x ఒకటి ఉంది, 5 ఉంది, ఆ రెండిట్లో కామన్ ఏం లేదు కదా. సో 1 కామన్ తీసి ఇక్కడ 1x నుంచి 1 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, x మిగులుతుంది. ప్లస్ 5 లో 1 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, 5 మిగులుతుంది. ఓకే, సారీ మైనస్ అవుతుంది ఇది, బికాస్ ఇక్కడ మైనస్ అయితేనే కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీకు అర్థం కాకపోయినా అడగండి, ఐ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే, సో x-5 కామన్ తీస్తారు. సో x-5 ఇంటూ x-1. సో ఈ ఈక్వేషన్ ని మీరు ఇలా రాసుకున్నారు ఈజ్ ఈక్వల్ టు 0. సో x-5 ఈక్వల్ టు 0, అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. x-1 ఈక్వల్ టు 0, సో x వాల్యూ ఎంత అవుతుంది, 1. సో x వాల్యూ ఈక్వల్ టు 5 and 1. సో 5 and 1 విల్ బి ది ఆన్సర్. ఇలా అయినా రాయొచ్చు, లేదా ఈ ఫార్ములా అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. b ఏమవుతుంది, 6 వాల్యూ 6 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే ఏంటి, 6 స్క్వేర్ 36 మైనస్ 4 into a into c, 4 into 1 4 into 5 20 divided by 2 into a అంటే 2 into 1 which is 2. Okay, so 6 plus or minus root over 36 minus 20 and the 16 by 2. Okay, so 6 plus or minus 4 by 2 అంటే 6 plus 4 ఎంత 10, 10 by 2 ఎంత 5, కామా 6 minus 4 ఎంత 2, 2 by 2 ఎంత 1. సో 5, 1 ఏదైనా సేమ్ వచ్చిందా. సో ఇలా ఇది మొత్తం చేసే కంటే మనం ఇందులో ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, లేదు మీకు ఇలా సాల్వ్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఈ మెథడ్ లోకి రండి. ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు అదే సేమ్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 6x అని ఉందనుకో. ఓకే, సో a స్క్వేర్ ప్లస్ bx
ప్లస్ సి ఈ ఫార్మాట్ లో ఉందనుకో, అప్పుడు వచ్చే రూట్స్ అన్ని మనకి -5, -1 అలా నెగటివ్స్ లోనే వస్తాయి వచ్చే రెండు రూట్స్. అదే మిడిల్ లో మాత్రమే మైనస్ ఉందని అనుకో, ఓన్లీ మిడిల్ లో మైనస్ ఉంది, మిగతా రెండు పాజిటివ్ లో ఉన్నాయి అనుకో, అప్పుడు మనకు వచ్చే రెండు రూట్స్ కూడా పాజిటివ్ ఉంటాయి. క్లియర్? సో మీరు అలా గుర్తుపెట్టుకోండి, మీకు ఎర్రర్స్ నుంచి సేవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అలా చేసాం అది కూడా ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఓకే, లెట్ మీ ఎరేజ్ ఆల్ ది ఇంక్ ఫ్రమ్ ద స్లైడ్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ 6x ని మనం ఎలా రాయాలి, 5 కామన్ తీయగలిగేలా మనకు కావాలంటే +5x + x +5 = 0 ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం. సో x ఇంటూ x + 5 +1 ఇంటూ x + 5. ఓకే, మీకు అలవాటు అయితే వచ్చేస్తుంది, డోంట్ వరీ. సో x + 1 ఇంటూ x + 5 = 0. సో x వాల్యూ ఏమవుతుంది, -1 అవుతుంది, అండ్ ఇంకొక x వాల్యూ ఏమవుతుంది, -5 అవుతుంది. సో ఇవి రూట్స్. అసలు రూట్స్ అంటే ఏంటి, రూట్స్ మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తుంది, దాన్ని రూట్స్ అంటారు. ఓకేనా? సో ఇదనమాట. అదే సేమ్ ఇక్కడ ఇంకొకటి మీకు హెల్ప్ చేయడం, ఐ మీన్ మీకు అర్థమయ్యేలాగా ఇంకొక ఈక్వేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ x² -5x + 6 = 0 ఇలా ఉందనుకో, ఇప్పుడు 6 ని మనం ఎలా రాయగలం, 2 ఇంటూ 3 అని మనం రాయగలం కదా 6 కావాలనంటే. సో 2 + 3 చేస్తే కూడా మనకు 5 వస్తుంది. సో ఈ రెండు మనకి రూట్స్ అవుతాయి. ఓకే, ఈ రెండిట్లో మళ్ళీ ఇక్కడ నెగెటివ్ సైన్ ఉంది కదా, ముందున పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. సో వచ్చే రూట్స్ ఎన్ని ఉంటాయి, రెండు పాజిటివ్ లోనే ఉంటాయి. సో 3, 2 రూట్స్ అయ్యేవి. లేదా ఇక్కడ ప్లస్ ఉందనుకో, అప్పుడు దాన్ని 3 ఇంటూ 2 కింద రాయగలం కదా, కానీ మిడిల్ లో ప్లస్ ఉంది. సో రూట్స్ రెండు ఏమవుతాయి, -3, -2 అవుతాయి. ఓకే, సో సాల్వ్ చేసేద్దాం. x² -2x ఇక్కడ మైనస్ ఉండి ఉంటాయి, ఇందాక చెప్పా కదా ఏదైతే ఈక్వేషన్ ఉందో అలానే. -2x -3x +6 = 0. ఓకే, సో ఈ రెండిట్లోంచి x కామన్ తీయండి, x ఇంటూ x -2 మైనస్ ఈ రెండిట్లో ఏం కామన్ గా ఉంది, 3కి 6కి 3 కామన్ గా ఉంది, 3 ఇంటూ x + 2. ఓకే, సారీ x -2. ఓకే, సో x - 3 ఇంటూ x - 2 = 0. సో x వాల్యూ ఎంత అవుతుంది, 3 అండ్ 2 అవుతుంది. క్లియర్? మీకు అర్థమైందా? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇన్ ద స్కీమ్ 5 get 3 for? సో గెట్ 3 ఫ్రీ. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఏంటి, సమ్ ఏదో ఒక ప్రైస్ అక్కడ మార్క్ చేసింది, అది కట్ చేసి సమ్ ఏదో వేరే ప్రైస్ ఇస్తారు, ఎంతైతే తగ్గిందో దాన్ని డిస్కౌంట్ అంటారు. సి 100 రూపాయలు ఒక సామాన్ ఉంది, కానీ మీకు 80 రూపీస్ మాత్రమే వచ్చింది. సో 20 రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్టు, అంతేనా? సో అలా దాన్ని డిస్కౌంట్ అంటారు, మనకు తెలిసిందే. ఇప్పుడు బై 5 గెట్ 3 ఫ్రీ, దాని అర్థం ఏంటి, మీరు బై 5 అంటే మీరు స్పెండ్ చేసే మనీ ఏదైతే ఇక్కడ మార్క్, అక్కడ ఏదైతే మార్క్ చేసి ఉంటుందో సెల్లింగ్ ప్రైస్ ఏమని మార్క్ చేసి ఉంటది, ఆ 5 ఆ 5 థింగ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మాత్రమే కదా మీరు పే చేస్తారు. సో సెల్లింగ్ ప్రైస్ మీరు సారీ, మీరు అసలు ఎంత ప్రైస్ పెట్టి కొనుక్కుంటారు దాన్ని, ఆ ప్రోడక్ట్ ని, ఎంత 5 ఇంటూ ఈచ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రైస్ అన్నమాట. ఓకే, సో 5 ఇంటూ ఈచ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రైస్, ఈచ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు అదే అక్కడ ఒరిజినల్ మార్కింగ్ ఏముంటది, 8 ఐటమ్స్ యొక్క మార్కింగ్ కూడా ఉంటది కదా. మీకు అర్థమవుతుందా, మొత్తం 100 కొనాల్సింది మీరు 80కి కొన్నారు. సో ఒరిజినల్ గా మీరు 8 ఐటమ్స్ కి కలిపి ఎంతైతే ఉందో అంత, కానీ మీరు కడుతుంది మాత్రం ఎంత, ఓన్లీ 5 ఐటమ్స్ కి సంబంధించింది, మిగతా 3 డిస్కౌంట్ వచ్చినట్టు కదా, మిగతా 3 ఫ్రీ వచ్చినట్టు. సో నేనేం మెన్షన్ చేసుకుంటామంటే 8 ఐటమ్స్ కి వాళ్ళు డబ్బులు కట్టాల్సింది 5 ఐటమ్స్ కి మాత్రమే డబ్బులు కడుతున్నారు, ఆ రిమైనింగ్ 3 అనేది ఫ్రీగా వచ్చినట్టు. ఇప్పుడు ఒక ఐటమ్ కి మనం కొనుక్కునేది సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఒక ఐటమ్ కి 10 రూపీస్ అని అనుకుందాం. సో 8 ఐటమ్స్ కి ఎంత, 80 రూపీస్. సో ఆ 8 ఐటమ్స్ మనకి యాక్చువల్లీ ఎంతకి రావాలి, 80 రూపీస్ కి కావాలి, కానీ మనం ఎంత పే చేస్తున్నాం ఆ 8 ఐటమ్స్ కి, 5 ఇంటూ 10. ఒక ఐటమ్ 10 రూపీస్ అన్నప్పుడు 5 ఐటమ్స్ 50 రూపీస్ అవుతాయి కదా. సో 50 రూపీస్. సో ఒరిజినల్ గా 80 రూపీస్ ఉండాల్సింది కట్ చేసి 50 రూపీస్ అని రాశారు మనకి, కానీ ఆ 50 రూపీస్ కి మనకి ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయి, 5 ఐటమ్స్ రావట్లేదు, 8 ఐటమ్స్ 50కి వచ్చేస్తున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, మీకు అర్థం కాకపోయినా ప్లీజ్ ఆస్క్ మీ, నేను వేరే విధానంలో అయినా సరే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు, 80 రూపీస్ కట్టాల్సిన మనం 50 రూపీస్ మాత్రమే కడుతున్నాం ఆ 8 ఐటమ్స్ కి. అర్థమవుతుందా, 8 ఐటమ్స్ కి నేను యాక్చువల్లీ 80 కట్టాలి, ఒకటి 10 రూపీస్ అంటే, కానీ నేను 5 ఐటమ్స్ కి ఎంత అవుతుందో అంత మాత్రమే పే చేస్తున్నాను. 5 ఐటమ్స్ కి ఎంత అవుతుంది, 50 అవుతుంది, నేను 50 మాత్రమే పే చేస్తున్నాను 8 ఐటమ్స్ కి, రిమైనింగ్ 3 నాకు ఫ్రీగా వస్తున్నాయి, రిమైనింగ్ 30 రూపీస్ నేను కట్టక్కర్లేదు కదా. సో నాకు ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు, 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్టు. సో 30 డివైడెడ్ బై పర్సెంటేజ్ నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, బిగినింగ్ లో ఏదైతే అమౌంట్ ఉందో అది మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి. సో కిందన మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో ఇక్కడ
ఇక్కడ మనం దేన్ని కన్సిడర్ చేస్తాం? ఓకే. సో, ఏదైతే బిగినింగ్ అమౌంట్ ఉందో దాన్నే మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ కూడా ప్రాఫిట్ బిగినింగ్ మనం కాస్ట్ ప్రైస్‌తో చేస్తాం కాబట్టి దాంతోని డివిజన్ చేసాం. ఇక్కడ కూడా అంతే. బిగినింగ్ దేనితో స్టార్ట్ అవుతుంది? ₹80 కట్టాల్సింది 50కి కడుతున్నాం. అసలు ఒరిజినల్ ప్రైస్ ఎంత? 80 కదా! సో, డివైడెడ్ బై 80 రాస్తాం. ఓకే. ఇంటూ 100% కాబట్టి 0, 0 గెట్స్ క్యాన్సిల్ 30/8. 8 3s are 24. 6 is remaining. 8 7s are point. 8 7s are 56. 40 is remaining. 8 5s are 40. So 37.5 will be the discount percentage. క్లియర్ మీకు అర్థమవుతుందా? ఇలా మీరు చేయగలరు. లేదు మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములా కావాలంటే లెట్ మీ నో. నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు డిస్కౌంట్ ఫార్ములా ఏంటి, మార్క్డ్ ప్రైస్ ఇంకా చాలా ఉంటాయి. మార్క్డ్ ప్రైస్ అని, డిస్కౌంట్ అని అవన్నీ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ ప్రకారం చెప్పమంటే ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. బట్ ఈ మెథడ్ మీకు కొంచెం ఈజీ అన్నమాట. ఫార్ములా గుర్తు రాకపోయినా, మెథడ్ గుర్తు రాకపోయినా వాళ్ళు ఇచ్చిన క్వెషన్ అర్థం చేసుకొని చేయగలగడం మీకు ఈజీగా ఉంటది అంతే. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇదొక రైట్ ట్రయాంగిల్ ఇచ్చారు. మనల్ని కాస్ ఏ ప్లస్ కాట్ ఏ ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. కాస్ మనకి ఫార్ములా తెలుసు కదా, విచ్ ఇస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే. మీకు ఫార్ములాస్ ఏమైనా కావాలన్నా ఆస్క్ మీ, ఐ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ. ఓకే. ప్లస్ కాట్ కి ఫార్ములా ఏంటి? కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్. ఓకే. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే. బై సైన్ కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్లీ. బట్ తెలియకపోతే చెప్తాను. హైపోటెన్యూస్ గెట్స్ క్యాన్సిల్. సో కాట్ కి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్. సో మీరు డైరెక్ట్ గా ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేస్తూ డిరైవ్ చేస్తే ఎగ్జామ్ లో అంత టైం ఉండదు. ఓకేనా? సో మనకి ఏం తెలిసింది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ప్లస్ అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇది మీరు ముందుగా గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సింది. ఓకే. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ప్రకారం మనకేం తెలుసు? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో మనకి ఆపోజిట్ ఇచ్చారు, అడ్జసెంట్ ఇచ్చారు. మనం హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెన్యూస్ అంటే ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఏదైతే రైట్ యాంగిల్ ఉంటుందో దానికి ఆపోజిట్ లో ఉంటది. దాన్ని హైపోటెన్యూస్ అంటారు, విచ్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ మనకి ఎక్కడ మెన్షన్ చేశారు? ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ యాంగిల్ కి ఏదైతే ఆపోజిట్ లో ఉంటుందో ఆ సైడ్ మనం ఆపోజిట్ అని అంటాం. ఆ యాంగిల్ కి టచ్ అవుతూ ఏదైతే సైడ్ ఉంటుందో దాన్ని అడ్జసెంట్ అంటాం. ఓకే. అదే యాంగిల్ కి టచ్ అవుతూ ఇంకొక సైడ్ ఉంటది, కానీ అది రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంది. సో దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. సో దీని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొన్ని పేర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెన్యూస్ పేర్స్ ఉంటాయి. ఓకే. సో వాటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో దట్ మీరు ఎగ్జామ్ లో ప్రతిసారి ఫైండ్ అవుట్ చేయకుండా ఆ పేర్స్ ప్రకారం వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటది. అలానే వన్ ఆఫ్ ద పేర్ ఇస్ 8, 15 అండ్ 17. ఓకే. సో ఇవి లైక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అన్నమాట ఇవి. 7 బీయింగ్ ద హైయెస్ట్, దిస్ విల్ బి ద హైపోటెన్యూస్ అండ్ ఈ రెండు ది అదర్ సైడ్స్ అవుతాయి. ఓకే. సో లేదా మీరు అక్కడికక్కడ మీకు గుర్తులేవు ఈ పేర్స్ అంటే మీరు అక్కడికక్కడ సాల్వ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఎంత? 64 ప్లస్ 15 స్క్వేర్ ఎంత? 225. ఓకే. సో 5 ప్లస్ 4 9, 6 ప్లస్ 2 8, 289. సో 289 కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? 17. ఓకే. సో హైపోటెన్యూస్ సైడ్ ఎంత? 17. ఓకే. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. 17 స్క్వేర్ చూడండి. 7 7 49 4, 7 1 7, 7 1 7, 7 plus 1 14 plus 4 18, 1 1 1 1 plus 1 2. సరిపోయిందా? ఓకే. ఇప్పుడు అడ్జసెంట్ వాల్యూ ఎంత మనకేం తెలుసు? 15. ఓకే. సో 15/17 ప్లస్ ఇంకొకటి అడ్జసెంట్ ఏంటి? 15 బై ఆపోజిట్ ఎంత? 8. అంతే. సో 15 into 8 ప్లస్ 15 into 17 బై 17 into 8. ఓకే. సో కింద డినామినేటర్ ఏమవుతుంది? 8 7s are 56, 5, 8 1s are 8, ప్లస్ 5 13 బై ఇప్పుడు ఈ రెండిట్లోంచి you'll have to take 15 as common. ఓకే. సో 15 into 17 plus 8 which is 25. ఓకే. సో 25 into 15 ఎంత అవుతుంది? 375. ఓకే. సో 375/136 will be the answer. క్లియర్? యాక్చువల్లీ ఇది మీరు ఫార్ములాస్ ప్రకారం యూ కెన్ క్యాల్కులేట్. మీరు కాస్ట్ ప్లస్ కాట్ ఏ అవన్నీ మీరు ఏదైనా డిరైవ్ అవి చేసుకోవచ్చు. బట్ దిస్ విల్ బి ఈజియర్ అనమాట. ఓకే. A pipe can fill a tank in 15 hours. ఇది పైప్స్ అండ్ సిస్టర్న్స్ కి సంబంధించింది. I've already made a full video on pipes and cisterns, how to solve. And pipes and cisterns, work and time are రెండు సిమిలర్ టాపిక్స్ అన్నమాట. ఓకే. సో ఆ 2 టాపిక్స్ మీరు ఒకసారి నేర్చుకుంటే it will be helpful for you. So I'll be putting the links in the description, or you can ask me in the comments. I'll be providing you with the link. సో అదే మెథడ్ లో ఇక్కడ మనం సాల్వ్ చేయబోతున్నాం. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. బికాస్ మెథడ్ అంతా చెప్తే ఇట్ మైట్ టేక్ అ లాంగ్, ఇట్ మైట్ బి కొంచెం పెద్దగా ఉంటది. మనకి వీడియో అది లెంతీ అయిపోద్ది అందుకు. ఓకేనా? సో పైప్ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 15 hours. సో ఫిల్లింగ్ పైప్ ఒకటి ఉంది అండ్ లీకేజ్ ఒకటి ఉంది. అండ్ ఆ రెండు కలిపి ఓపెన్ అయితే ఎంత ఉందో అది ఉంది. ఓకే. సో F ప్లస్ ఎల్ ఇలా మనం రాసుకుంటాం. ఓకే. ఇక్కడ మనం టైం టేకెన్
బై దెమ్ ఇండివిజువల్లీ మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వాళ్ళ ఎఫిషియన్సీ రిప్రజెంట్ చేస్తాం. డివైడెడ్ బై కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 hours. సో ఫిల్లింగ్ ది మనం ఇక్కడ రాస్తాం 15. ఇప్పుడు లీకేజ్ వల్ల ఇట్ విల్ బి ఫిల్డ్ ఇన్ 20 hours. సో లీకేజ్ తో పాటు ఫిల్లింగ్ పైప్ కలిసి పనిచేసినప్పుడు 20 hours టైం పడుతుంది. సో మనం దాన్ని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఏదైతే ఈ రెండు ఉందో మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లీకేజ్ అలోన్ కి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన వాటిని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో 15 కి 20 కి ఎల్సిఎం ఎంత 60. సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎంత 60. సో 60 లీటర్స్ ఫిల్ చేయడానికి ఫిల్లింగ్ పైప్ కి 15 minutes పడుతుంది అని అన్నప్పుడు 1 minute లో ఎంత లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఫిల్ చేస్తున్నట్టు 60 డివైడెడ్ బై 15 విచ్ ఇస్ 4. అంటే తనకి 15 hours పనిచేస్తుంది. ఈచ్ అవర్ లో 4 liters ఫిల్ చేస్తుంది. సో 15 into 4 60 liters ఫిల్ చేయగలదు తను. సిమిలర్లీ ఇప్పుడు రెండు కలిసి 20 hours లో ఫిల్ చేయగలుగుతున్నాయి 60 liters ని. సో 1 hour లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తున్నట్టు 3 liters. ఇప్పుడు ఫిల్లింగ్ పైప్ 4 ఫిల్ చేస్తుంది, కానీ లాస్ట్ కి 3 మాత్రమే ఫిల్ అవుతుంది 1 hour కి. అంటే ఫిల్ చేస్తుంది 4 కానీ ఉంటుంది 3 మాత్రమే. మిగతా 1 ఎక్కడికి వెళ్ళిపోతుంది? లీకేజ్ లోంచి వెళ్ళిపోతుంది. సో ఆ 1 అనేది ఇక్కడ లీకేజ్ లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ రాస్తాం. సో 4 minus 1 equal to 3 బికాస్ ఇట్ ఈస్ అ లీకేజ్ పైప్. అదే ఇది కూడా ఫిల్లింగ్ పైప్ అయ్యింది అనుకో, అంటే ఇది కూడా ఎంటరింగ్ పైప్ అయ్యింది అనుకో, మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. అలా దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, మీరు ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు తనకి 60 లీటర్స్ కెపాసిటీ, 1 hour కి 1 లీటరే ఫిల్ చేస్తుంది. సో 60 లీటర్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 60 hours పడుతుంది. సో 60 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. సో ఇప్పుడు టోటల్ 50 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ అ రో. దీని మీద కూడా దిస్ ఇస్ ర్యాంకింగ్ టాపిక్. ఐ మేడ్ ద వీడియో, ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, టోటల్ 50 స్టూడెంట్స్ ఉన్నారు. అంకిత్ ఇస్ 19th పొజిషన్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద రో. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద Ankit from the end of the row? సో 50 స్టూడెంట్స్ లో స్టార్టింగ్ నుంచి 19th పొజిషన్ అంట తనది. ఓకే, సో తనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు? 18 మెంబర్స్ ఉన్నారు. సో తనతో కలిపి 19 మెంబర్స్. ఇప్పుడు టోటల్ 50 మెంబర్స్. 50 మెంబర్స్ లో తినది 19th పొజిషన్, అంటే తినతో కలిపి 19 మెంబర్స్ ఉన్నారు ముందు. సో తన తర్వాత ఎంతమంది ఉంటారు? 50 minus 19 అంతే. సో 10 minus 9 is 1, 4 minus 1 is 3, 31. సో 31 will be the answer. ఇది సింపుల్ గా ఉంది అని అస్సలు అనుకోకండి. ఈ టాపిక్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్. మీరేదో వచ్చు అని అనుకుంటాం, కానీ ఒక్క నెంబర్ డిఫరెన్స్ తో మొత్తం ఆన్సర్ అంతా మారిపోతుంది. ఓకే, సో అందుకని మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ టాపిక్ దగ్గర. అసలు వచ్చు అని చెప్పి అసలు లైట్ తీసుకోకండి. ఓకే, ఫైన్. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని solution మనం next video లో చూద్దాం. And if you have any doubts or if you have any queries or మీకు ఏమైనా టాపిక్ కావాలనుకుంటున్నారు అని అంటే please let me know in the comments. I'll be definitely helping you with that. So if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.